వచ్చిన తర్వాత లేద్దామని పడుకోకూడదు. రేణిగుంట దగ్గరే లేచి కిటికీ దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే కొండలు కనపడటం మొదలు పెడతాయి. ఆ కొండలు బద్దలైనట్టుగా జీవుడి రంగుతో రాళ్లతో కనపడతాయి పైన. అక్కడ స్వామివారి యొక్క నామం, స్వామివారి యొక్క శంఖం చక్రం కనపడతాయి. ఆ దీపాలు వెలుగుతూ ఉంటాయి. దూరం నుంచి అసలు మనం ఆ 7 కొండల్ని చుర్రేసుకోవడంతో మొదలు పెట్టాలి. తర్వాత ఇంకొకటి చెప్తున్నాను, రైల్లోంచి దిగినప్పుడు చెప్పులతో కాలు కింద పెట్టినా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనందరం గబగబా ఒక్క 4 అడుగులు ముందుకెళ్ళి, ఆ రైలు పెద్ద దగ్గరే చెప్పులు ఇప్పితే దిగే వాళ్ళకి ఇబ్బంది, 4 అడుగులు ముందుకేసి చెప్పులు ఇప్పి ముందు తిరుపతి భూమిని చేతులతో ముట్టుకుని నమస్కరించి మళ్ళీ చెప్పులేసి తప్ప చెప్పులతోనే నడవాలి. ఆ ప్రదేశం అటువంటి, ఆ తిరుపతి పట్టణం అటువంటి. శంకర భగవత్పాదులు, అన్నమయ్య, పురంధరదాస్ గారు ఎంతమంది మహాపురుషులు తిరిగిన ప్రదేశం. కాబట్టి ఒక్కసారి మనం కాళ్లతో తొక్కే ముందు చెప్పులతో తొక్కకుండా, పాదములతో స్పృశించే ముందు ఇంతకన్నా దిక్కు లేదని చేతులతో ముట్టుకుని నమస్కరించి చెప్పులు వేసుకుందాం.